దైవ మర్మములు డిసెంబర్ 24. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. రోమా 8:15. దత్తపుత్రాత్మ గ్రీసు దేశంలో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను, బంధువులను, పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును: స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయసు వచ్చినది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నిటి మీద అతడు సంతకం చేయవచ్చును. నా ఇంటి మీద అధికారం ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును. దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయసునకు వచ్చినట్లు చేయును. మనలో అనేకులము ఆత్మీయముగా శిష్యుల వలె ఉన్నాము. చాలా సంవత్సరముల వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలను వహించలేము. కూటములలో పాటలు మాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలనను ఆశ లేదు. కానీ విశ్వాసులముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండుటకే దేవుని చేత పిలువబడితే. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉండుటకే పిలువబడెను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలెననున్నది ప్రభు యొక్క ఆశ.